పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక రసవత్తరంగా మారింది. టీడీపీ నుంచి బీటెక్ రవి భార్య లతారెడ్డి, బీటెక్ సోదరుడు జయభారత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ నుంచి బరిలో దివంగత జెడ్పీటీసీ మహేష్ భార్య కుమారుడు వివేక హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ నామినేషన్ వేశారు. అటు తాము ఎన్నికల బరిలో ఉన్నామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మొత్తం పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి 19 మంది నామినేషన్ దాఖలయ్యాయి. అటు పులివెందులలో వలసలు కొనసాగుతున్నాయి. వైసీపీని వీడుతున్నారు. మండల ఉపాధ్యక్షుడు విశ్వనాథరెడ్డి తన అనుచరులతో కలిసి ఇన్ఛార్జ్ బీటెక్ రవి సమక్షంలో టీడీపీలో చేరారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక రసవత్తరంగా మారింది. టీడీపీ నుంచి బీటెక్ రవి భార్య లతారెడ్డి, బీటెక్ సోదరుడు జయభారత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ నుంచి బరిలో దివంగత జెడ్పీటీసీ మహేష్ భార్య కుమారుడు వివేక హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ నామినేషన్ వేశారు. అటు తాము ఎన్నికల బరిలో ఉన్నామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మొత్తం పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి 19 మంది నామినేషన్ దాఖలయ్యాయి. అటు పులివెందులలో వలసలు కొనసాగుతున్నాయి. వైసీపీని వీడుతున్నారు. మండల ఉపాధ్యక్షుడు విశ్వనాథరెడ్డి తన అనుచరులతో కలిసి ఇన్ఛార్జ్ బీటెక్ రవి సమక్షంలో టీడీపీలో చేరారు. కడప జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్, కడప జిల్లాలో రెండు జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి పోరు సార్వత్రిక ఎన్నికల కంటే అధికంగా హీట్ పెంచుతోందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎన్నికలు దాదాపుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అటు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య జరిగినట్టుగానే పరిస్థితి ఉందనుకోవచ్చు. ఎందుకంటే పులివెందుల, ఒంటిమిట్ట ఈ రెండు స్థానాల్లో హేమాహేమీలే పోటీ చేస్తున్నారనుకోవచ్చు. ఎందుకంటే ఒంటిమిట్ట విషయాన్ని ఒక విధంగా పక్కన పెడితే మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి పోటీ స్థానం పులివెందుల. వాస్తవంగా ఇక్కడ నుంచి తొలుత టీడీపీ పోటీ చేస్తుందా లేదా అనేటువంటి మీమాంస ఉండేది. ఎందుకంటే ఇక్కడ గతంలో ఉన్న జెడ్పీటీసీ తుమ్మల మహేశ్వర్ రెడ్డి ప్రమాదవశాత్తు మృతి చెందడం జరిగింది. అయితే టీడీపీ తొలి నుంచి ప్రజాప్రతినిధులు ఎవరైనా చనిపోతే అక్కడి నుంచి సానుభూతి నేపథ్యంలో పోటీ చేయని సంఘటనలు అత్యధికంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే పులివెందులలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో పోటీ తప్పనిసరి అయిందని చెప్పుకోవచ్చు. ఈ పోటీ ఒక రకంగా ఆ పార్టీ పట్టు సాధించే క్రమాన్ని కూడా తెలియజేస్తుందని చెప్పుకోవచ్చు. అందుకే ప్రస్తుతం టీడీపీ నుంచి పోటీకి మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత టీడీపీ పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి, ఆయన సోదరుడు జయభారత్ రెడ్డి రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం కడప జిల్లా జమ్మలమడుగుకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం పులివెందుల సీటును సాధించుకొని తన వద్దకు రావాలంటూ జిల్లా నేతలకు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. దీంతో పులివెందుల ఇన్ఛార్జ్ అయినటువంటి బీటెక్ రవి, జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఇక కడప పార్లమెంటు సభ్యుడు, కడప పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్, తర్వాత పొలిట్ బ్యూరో సభ్యునిగా ఉన్నటువంటి శ్రీనివాసులు రెడ్డి, మిగతా కూటమి నేతలంతా కలిసి పులివెందులపై దృష్టి సారించారనుకోవచ్చు. పులివెందులను ఎలాగైనా కైవసం చేసుకునేటువంటి దిశగా ముందుకు అడుగులు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే పులివెందుల ఉప ఎన్నిక స్థానం టీడీపీ బలాన్ని నిరూపించుకునేటువంటి సమయమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే పులివెందులలో వలసల పర్వం కూడా మొదలైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పులివెందుల ప్రాంతానికి చెందిన 2 ప్రముఖ నేతలు వాళ్ళ అనుచరులతో కలిసి టీడీపీలో చేరిపోయారు. రెండు రోజుల క్రితం ఇక్కడ పులివెందుల స్థానానికి అయినటువంటి పుష్పనాథ్ రెడ్డి, అలాగే మండల ఉపాధ్యక్షుడైనటువంటి విశ్వనాథ్ రెడ్డి కూడా టీడీపీలో చేరిపోయారు. ఈ పరిస్థితుల్లో పులివెందుల స్థానం నుంచి గెలుపు అనేటువంటి అంశంపై 2 పార్టీలు కూడా పోటీ చేసేటువంటి పరిస్థితి అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. అనిల్, రైట్ హుసేన్, థ్యాంక్ యూ.